హాయ్ ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్. ఎలక్ట్రీషియన్ అకాడమీ లోపల మనము చాలా రకాలైనటువంటి వీడియోస్, డిఫరెంట్ సబ్జెక్టివ్ వీడియోస్, కాన్సెప్ట్ డెవలప్ చేసే విధంగా అప్లోడ్ చేస్తున్నాము. అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి కొన్ని సిమిలర్ క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే సిమిలర్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ చూడడానికి ఒకేలాగా కనబడుతుంది, బట్ ఆన్సర్స్ మాత్రం మనము డిఫరెంట్గా ఉంటాయి. సో 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ విధమైనటువంటి క్వశ్చన్స్కి ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యి తప్పుడు ఆన్సర్స్ పెట్టడం జరుగుతుంది. అందువల్ల ఆ విధంగా ఉన్నటువంటి సిమిలర్ క్వశ్చన్స్ ఎక్కడైతే స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారో ఆ కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి సిమిలర్ క్వశ్చన్స్ అన్నింటినీ ఒక దగ్గర జమ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్కి మనము ఏ విధంగా థింక్ చేయాలి, క్వశ్చన్ను థింక్ చేసి ఆన్సర్ని మనం ఏ విధంగా రాబట్టాలి, యాక్చువల్గా క్వశ్చన్లో మనకి ఇచ్చినటువంటి డేటా ఏంటి, ఈ క్వశ్చన్ లోపల మనల్ని ఏ విధమైనటువంటి డేటా అడుగుతున్నాడు అనేటువంటి క్వశ్చన్స్ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీంట్లోపల ఇప్పుడు మీకు చెప్పబోయేది ట్రాన్స్ఫార్మర్స్ చాప్టర్ లోపల ట్రాన్స్ఫార్మర్ లాసెస్కు సంబంధించినటువంటి కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చూడడానికి క్వశ్చన్స్ ఒకే విధంగా కనబడుతుంది, డేటా ఒకేలాగా ఉంటుంది, బట్ అడిగేటువంటి క్వశ్చన్ లోపల మనం అండర్స్టాండింగ్ చేసుకునేటువంటి విషయం లోపల ఏది తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మనం తప్పుడు ఆన్సర్స్ పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఆ విధమైనటువంటి క్వశ్చన్స్ని ఏరి మీకు ఏం చేస్తున్నామంటే విడివిడిగా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ క్వశ్చన్కి ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఆ క్వశ్చన్లో డేటా ఏమడిగిండు అనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీకు చెప్పబోయేటువంటి ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో గతం లోపల చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల వచ్చినటువంటి క్వశ్చన్స్ను మాత్రమే మీకు తీసుకొని చెప్పడం జరుగుతుంది. సబ్ ఇంజనీర్ ఎగ్జామ్స్ కానివ్వండి, లైన్మెన్ ఎగ్జామ్స్కి, సింగరేణి కాలేజెస్ లోపల జరిగేటువంటి ఎగ్జామ్స్కి గతం లోపల ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి క్వశ్చన్స్ వచ్చినటువంటి క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ డేటాని తీసుకొని మీకు క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్ లోపల క్వశ్చన్ టు క్వశ్చన్ ఉన్నటువంటి వేరియేషన్ ఏంటి, క్వశ్చన్ లోపల ఉన్నటువంటి మీనింగ్ ఏంటి, ఏం అడిగాడు, మనము ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఆన్సర్ చేయడానికి ఎలా ఆలోచించాలి అనేది ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందుగా క్వశ్చన్ ఒకసారి క్లియర్గా చదువుదాం. క్వశ్చన్ చూడండి, ఏమని ఇచ్చిండు, ద వాట్ మీటర్ రీడింగ్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఆన్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. సో ట్రాన్స్ఫార్మర్ పైన టెస్ట్ చేశాము. ఏ విధమైనటువంటి టెస్ట్ చేసామంటున్నాడండి, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేసిండు. ఈ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేసినప్పుడు వాట్ మీటర్ రీడింగ్ 900 వాట్స్ వచ్చిందండి. వాట్ మీటర్ రీడింగ్ ఏమొచ్చింది, 900 వాట్స్ వచ్చింది. అండ్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అండ్ ఫుల్ లోడ్, అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ టెస్ట్ కూడా చేశారు. షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అనగానే ఫుల్ లోడ్లోనే చేస్తాము. ఫుల్ లోడ్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ లోపల 1600 వాట్స్ రావడం జరిగింది. సో ఓపెన్ సర్క్యూట్ లోపల 900 వాట్స్, షార్ట్ సర్క్యూట్ లోపల 1600 వాట్స్ వచ్చాడు. వచ్చినప్పుడు మనల్ని క్వశ్చన్ ఏమడిగాడు అనేది జాగ్రత్తగా చూడండి. వాట్ విల్ బి ద ఐరన్ లాసెస్ ఎట్ హాఫ్ లోడ్. క్వశ్చన్ ఏమడిగాడండి, ఐరన్ లాసెస్ ఎంత, ఆ ఐరన్ లాసెస్ కూడా ఎక్కడ అడగడం జరిగింది, హాఫ్ లోడ్ లోపల అడగడం జరిగింది. సో దీంట్లోకి క్వశ్చన్కి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి, ఒకటి 600 వాట్స్, రెండవది 900 వాట్స్, మూడవది 1200 వాట్స్, నాలుగవది 1800 వాట్స్. ఈ 4 ఆప్షన్స్ మనకి ఇచ్చారు. ఈ 4 ఆప్షన్ లోపల ఏది రైట్ ఆన్సర్, ఎందుకు రైట్ ఆన్సర్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ లోపల 2 టెస్టులు చేస్తాము. ఒకటి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, రెండవది షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేస్తాము. సో ఏమని ఇచ్చాడు మనకి ఇచ్చిన డేటాలో, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ లోపల 900 వాట్స్ అంట, షార్ట్ సర్క్యూట్ టెస్ట్ లోపల 1600 వాట్స్ అంట ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చాడు ఒకసారి ఇచ్చిన డేటా నేను రాస్తున్నానండి. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఎంత ఉన్నది అంటే 900 వాట్స్ ఉందండి.
అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ టెస్ట్. షార్ట్ సర్క్యూట్ టెస్ట్ లోపల రీడింగ్ ఎంత? 1600 వాట్స్. మనల్ని ఏమడిగాడు క్వశ్చన్ లోపల? ఐరన్ లాసెస్ ఎట్ హాఫ్ లోడ్ అని అడిగిందండి. క్వశ్చన్లో మనం కనుక్కోవాల్సింది ఏంటిది? ఐరన్ లాసెస్ ఎట్ హాఫ్ లోడ్. ఇది మనల్ని అడిగాడు. సో యాక్చువల్గా చెప్పాలంటే ఈ క్వశ్చన్కి రాయాల్సినటువంటి అవసరం లేదు. ఎగ్జామినేషన్ లోపల మీరు ఏ విధమైనటువంటి డేటా రాయకుండానే ఆన్సర్ చేయాలి. సో ఇప్పుడు నేను ఎందుకు రాస్తున్నా అంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మీకు రాయడం జరుగుతుంది. సో డేటా ఏంటిది? ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ 900 వాట్స్ అన్నాడు. సో ఈ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ లోపల మనం ఏం కనుక్కుంటామండి? మీకు ఐడియా ఉందా? ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ లోపల ట్రాన్స్ఫార్మర్లో ఐరన్ లాసెస్ కనుక్కుంటాం. ఐరన్ లాసెస్ కనుక్కుంటాం. సో మీనింగ్ ఏంటి అంటే ఐరన్ లాసెస్ 900 వాట్స్ అని ఇచ్చిండు. మరి షార్ట్ సర్క్యూట్ టెస్ట్ లోపల ఏం కనుక్కుంటాము? కాపర్ లాసెస్ను ఫైండ్ అవుట్ చేస్తాం. కాపర్ లాసెస్ను ఫైండ్ అవుట్ చేస్తాం. మన క్వశ్చన్ ఏంటిది? ఐరన్ లాసెస్ ఎట్ హాఫ్ లోడ్. సో ఇది ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ అండ్ ఫుల్ లోడ్ ఐరన్ లాసెస్ అండ్ ఫుల్ లోడ్ కాపర్ లాసెస్. అయితే హాఫ్ లోడ్లో ఐరన్ లాసెస్ ఎంత ఉంటాయి? సో ఇక్కడ మనము ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలా. ఏంటి ఆ విషయము అంటే ఐరన్ లాసెస్ అండ్ కాపర్ లాసెస్ అన్నాం. ఈ ఐరన్ లాసెస్ ఏదైతే ఉన్నాయో ఐరన్ లాసెస్ని మనము ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ లాగా టెస్ట్ నుండి కనుక్కోవడం జరిగింది. ఈ ఐరన్ లాసెస్ 900 వాట్స్. సో ఇక్కడ ఐరన్ లాసెస్ అనేటివి కాన్స్టెంట్ లాసెస్. కాన్స్టెంట్ లాసెస్. మరి కాపర్ లాసెస్ అనేది ఏంటిది? వేరియబుల్ లాసెస్. వేరియబుల్ లాసెస్. సో ఐరన్ లాసెస్ను కాన్స్టెంట్ లాసెస్ అంటున్నాం, కాపర్ లాసెస్ను వేరియబుల్ లాసెస్ అంటున్నాం. మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటిది? ఐరన్ లాసెస్ ఎట్ హాఫ్ లోడ్ అన్నాం. సో మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఐరన్ లాసెస్ అనేటివి ఏ లాసెస్ అంటే కాన్స్టెంట్ లాసెస్ అండి. కాన్స్టెంట్ లాసెస్. సో కాన్స్టెంట్ లాసెస్ అంటే వేరీ అవుతాయా? వేరీ అవ్వవు. సో ఏ లోడ్ దగ్గరైనా సరే కాన్స్టెంట్ లాసెస్ అంతే ఉంటాయి. కాన్స్టెంట్ లాసెస్ అనేది ఎట్టి పరిస్థితి లోపల వేరీ అవ్వవు. వేరీ అవ్వవు కాబట్టి మన ఆన్సర్ ఏంటి అంటే ఏంటండి? ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ లోపల వచ్చినటువంటి 900 వాట్స్ ఏదైతే ఉన్నదో ఆ 900 వాట్సే మన ఆన్సర్. సో ఇక్కడ ఆప్షన్ బి 900 వాట్స్. సో ఆప్షన్ బిలో ఉన్నటువంటి 900 వాట్స్ అనేదే మన ఆన్సర్. ఎందువల్ల ఈ 900 వాట్స్ అనేది చెప్తున్నా నేను అంటే మనల్ని అడిగింది ఐరన్ లాసెస్ ఎట్ హాఫ్ లోడ్ అన్నాడు. సో ఐరన్ లాసెస్ అనేవి కాన్స్టెంట్ లాసెస్. ఈ కాన్స్టెంట్ లాసెస్ అంటే కాన్స్టెంట్గా ఉంటాయి, లోడ్ మీద డిపెండ్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లోనూ వేరీ అవ్వవు. వేరీ అవ్వవు కాబట్టి ఈ లాసెస్ మన ఆన్సర్ ఏంటి? 900 వాట్స్ అనేది మన ఆన్సర్. సో ఇదే విధంగా ఈ లాసెస్లోనే ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సేమ్ క్వశ్చన్స్ సేమ్ లాగా అనిపిస్తాయి కానీ డిఫరెంట్ ఆన్సర్స్ ఉంటాయి. అవి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, మనం ఇప్పుడు సిమిలర్గా ఉన్నటువంటి ఇంకొక క్వశ్చన్ ఎలా ఉంది, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని చూద్దాం. ఇది యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్, సిమిలర్ క్వశ్చన్లా అనిపిస్తుంది బట్ ఆన్సర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది కొంచెం ఆలోచించి చూడండి. క్వశ్చన్ ఏంటిది? ది వాట్ మీటర్ రీడింగ్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఆన్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఈజ్ 900 వాట్స్. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ లోపల ట్రాన్స్ఫార్మర్ ఎంత ఉందండి? 900 వాట్స్ ఉన్నది. సో ఓసీ టెస్ట్ లోపల ట్రాన్స్ఫార్మరు 900 వాట్స్ ఉంది. అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఆన్ ఫుల్ లోడ్ ఈజ్ 1600 వాట్స్. సో ఇది ఎస్సీ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ లోపల 1600 వాట్స్ ఉంది.
అయినప్పుడు క్వశ్చన్ ఏమడిగిండు, వాట్ విల్ బి ద కాపర్ లాసెస్ ఎట్ హాఫ్ లోడ్ అన్నాడు. క్వశ్చన్ ఏమడిగిండండి, వాట్ విల్ బి ద కాపర్ లాసెస్ ఎట్ హాఫ్ లోడ్. ఇంతకుముందు క్వశ్చన్ లోపల అడిగినటువంటిది ఏంటిది చూడండి, వాట్ విల్ బి ద ఐరన్ లాసెస్ అన్నాడు. ఇప్పుడు వాట్ విల్ బి ద కాపర్ లాసెస్ అని అడగడం జరిగింది. ఇప్పుడు ఐరన్ లాసెస్ అడిగినప్పుడు మనకి ఐరన్ లాసెస్ అనేవి కాన్స్టెంట్ లాసెస్ కాబట్టి ఓసీ టెస్ట్ లోపల వచ్చినటువంటి రీడింగ్ ఏదైతే ఉన్నదో అదే విధంగా రాయడం జరిగింది. సో ఇప్పుడు డేటా చూడండి, ఓసీ టెస్ట్ లోపల ఈ 900 వాట్స్ అనేది మనం ఏమనుకుంటున్నాము, కాన్స్టెంట్ లాసెస్ అనుకుంటున్నాం. కాన్స్టెంట్ లాసెస్. అదేవిధంగా ఎస్సీ టెస్ట్ లోపల వచ్చినటువంటి 1600 వాట్స్ అనేది ఏ లాసెస్ అండి, వేరియబుల్ లాసెస్. వేరియబుల్ లాసెస్. ఈ వేరియబుల్ లాసెస్ అనేటివి లోడ్ పైన డిపెండ్ అయ్యి వేరీ అవుతాయి. సో దేనిపైన డిపెండ్ అవుతాయండి, లోడ్ కరెంట్ ఏదైతే ఉందో లోడ్ కరెంట్ పైన డిపెండ్ అయ్యి ఈ లాసెస్ వేరీ అవుతాయి. సో ఈ లాసెస్ ఏ విధంగా వేరీ అవుతాయి అని కనుక మేము కనుక చూస్తున్నట్టయితే ఈ లాసెస్కి ఫార్ములా ఏంటి అంటే I²R, కరెంట్ స్క్వేర్ ఇంటూ రెసిస్టెన్స్ ఆఫ్ ద వైండింగ్. సో I²R అనేది మనకి ఇక్కడ ఏంటిది, కాపర్ లాసెస్కి ఈక్వల్. ఇప్పుడు I²R అనేది మనకు కాపర్ లాసెస్ ఎంత ఇచ్చిండు, 1600 వాట్స్ ఇవ్వడం జరిగింది. 1600 వాట్స్ ఇచ్చినప్పుడు మనకి హాఫ్ లోడ్లో అడిగిండు. హాఫ్ లోడ్లో అడిగిండు కాబట్టి I అనేటువంటి కరెంటు యాక్చువల్గా I/2 అవుతుందండి. I అనేటువంటి కరెంటు I/2 అవుతుంది. దీనికి స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది R. సో దిస్ ఈక్వల్ టు 1600 బై ఇక్కడ I ఇంటూ స్క్వేర్ I², 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనము 4 చేయాలి. 1600ని 4 తోటి డివైడ్ చేయాలి. ఆన్సర్ ఏమొస్తుందండి, 400 వాట్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇది హాఫ్ లోడ్ వద్ద కాపర్ లాసెస్. కాపర్ లాసెస్ హాఫ్ లోడ్ వద్ద. ఎప్పుడైనా సరే కాపర్ లాసెస్ అడిగినప్పుడు హాఫ్ లోడ్ అంటే లోడ్ కరెంట్ను అందరూ ఏం చేస్తారు అంటే హాఫ్ చేస్తారు. హాఫ్ చేసి వచ్చినటువంటి ఆన్సర్ను కూడా హాఫ్ చేస్తారు. కానీ హాఫ్ లోడ్ దగ్గర లాసెస్ 4 టైమ్స్ తగ్గుతాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. లాసెస్ ఏమవుతాయి, 4 టైమ్స్ తగ్గడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మన ఆన్సర్ వచ్చేసి ఏది, C400 అనేది మన ఆన్సర్ అండి. ఒకవేళ ఐరన్ లాసెస్ అడిగినప్పుడు ఏం చేస్తున్నాం మనము, ఐరన్ లాసెస్ కాన్స్టెంట్ కాబట్టి ఫుల్ లోడ్ లోపల ఏది ఉన్నదో అదే లాసెస్ ఆన్సర్ పెట్టినాము. కాపర్ లాసెస్కి వచ్చేసరికి ఏం చేసినాము, కాపర్ లాసెస్ అనేది వేరియబుల్ లాసెస్. సో ఏ విధంగా వేరీ అవుతాయి, స్క్వేర్ ఆఫ్ ద కరెంట్కు వేరీ అవుతాయి. స్క్వేర్ ఆఫ్ ద కరెంట్కు వేరీ అయినప్పుడు కాబట్టి I² అయింది. I² అన్నప్పుడు I ప్లేస్ లోపల మనం ఏం చేయాలి, I/2 సబ్స్టిట్యూట్ చేయాలి. /2 అనేది 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. సో ఉన్నటువంటి లాసెస్ 4 టైమ్స్ తగ్గి 400 వాట్స్ అవ్వడం జరుగుతుంది. ఇది కాపర్ లాసెస్ క్వశ్చన్. ఈ విధంగా సిమిలర్ క్వశ్చన్స్ ఇదే క్వశ్చన్ అంటే ఇదే లాసెస్ మీద ఇంకా కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ డిఫరెంట్గా ఇవ్వడం జరుగుతుంది. మనం ఇప్పుడు అన్ని క్వశ్చన్స్ని చూద్దాం. ఎస్, సేమ్ కేటగిరీ లోపల సిమిలర్ క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ చూడండి. కాపర్ లాసెస్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఎట్ ఫుల్ లోడ్. ఏమిచ్చాడు, ట్రాన్స్ఫార్మర్ యొక్క కాపర్ లాసెస్ ఫుల్ లోడ్ దగ్గర, అది కూడా ఏమన్నాడు అంటే డ్యూరింగ్ ది మ్యాక్సిమం ఎఫిషియన్సీ. ఈ కాపర్ లాసెస్ ఎక్కడంట, మ్యాక్సిమం ఎఫిషియన్సీ దగ్గర 900 వాట్స్ అన్నాడండి. మ్యాక్సిమం ఎఫిషియన్సీ దగ్గర 900 వాట్స్ అన్నాడు. అయితే వాట్ విల్ బి ద ఐరన్ లాసెస్. సో ఈ ట్రాన్స్ఫార్మర్ లోపల ఐరన్ లాసెస్ ఎంత. సో మనకి కాపర్ లాసెస్ ఇచ్చి ఐరన్ లాసెస్ కనుక్కోమన్నాడు. కాపర్ లాసెస్ ఇచ్చి ఐరన్ లాసెస్ కనుక్కోమన్నాడు. నిజం చెప్పాలంటే కాపర్ లాసెస్ ఇచ్చి ఐరన్ లాసెస్ అడిగితే ప్రాబ్లమేటిక్గా కనుక్కోవడం ఇంపాసిబుల్. కానీ ఇక్కడ మనకు ఒక హింట్ ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ హింటు అంటే
డ్యూరింగ్ ది మ్యాక్సిమం ఎఫిషియన్సీ అన్నాడు. డ్యూరింగ్ ది మ్యాక్సిమం ఎఫిషియన్సీ. సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేటువంటిది మనకు ఒక హింట్ ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని బట్టి మనము సొల్యూషన్ చేయొచ్చు. సో మ్యాక్సిమం ఎఫిషియన్సీకి కండిషన్ ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. మ్యాక్సిమం ఎఫిషియన్సీకి కండిషన్ ఏంటంటే ఐరన్ లాసెస్ ఈక్వల్ టు కాపర్ లాసెస్ అంటాం. ఐరన్ లాసెస్ ఈక్వల్ టు కాపర్ లాసెస్. ఇది మ్యాక్సిమం ఎఫిషియన్సీకి కండిషన్ అండి. ఏ ట్రాన్స్ఫార్మర్కైనా ఏ మిషన్కైనా లాసెస్కి ఐరన్ లాసెస్ ఈక్వల్ టు కాపర్ లాసెస్ ఉన్నటువంటి దగ్గర ఏమవుతుంది అంటే ఆ మిషను మ్యాక్సిమం ఎఫిషియన్సీతో పనిచేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏ విధంగా చెప్పుకుంటాం మనము అంటే ఐరన్ లాసెస్ ఈక్వల్ టు కాపర్ లాసెస్ అనేటువంటిది కండిషన్ చెప్పుకుంటాము. లేదంటే ఇదే కండిషను అదర్ టర్మ్స్ లోపల కాన్స్టెంట్ లాసెస్ ఈక్వల్ టు వేరియబుల్ లాసెస్ అని కూడా చెప్పుకుంటాము. కాన్స్టెంట్ లాసెస్ ఈక్వల్ టు వేరియబుల్ లాసెస్ అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ రెండు ఒకటే అండి. ఐరన్ లాసెస్ అన్నా కాన్స్టెంట్ లాసెస్ అన్నా వేరియబుల్ లాసెస్ అన్నా కాపర్ లాసెస్ అన్నా రెండు ఒకటే. మనం యూజ్ చేసేటువంటి టర్మినాలజీ లోపల ఐరన్ లాసెస్ ఈక్వల్ టు కాపర్ లాసెస్ అని కానీ లేదంటే కాన్స్టెంట్ లాసెస్ ఈక్వల్ టు వేరియబుల్ లాసెస్ అని కానీ మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది మ్యాక్సిమం ఎఫిషియన్సీకి కండిషన్ అండి. దేని కండిషన్ ఇది? మ్యాక్సిమం ఎఫిషియన్సీకి కండిషన్. సో ఇక్కడ మనకి ప్రాబ్లం లోపల మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది ఆల్రెడీ ఇచ్చిండు కాబట్టి ఈ ప్రాబ్లంకు సంబంధించి కాపర్ లాసెస్ ఎంత ఉంటాయో ఐరన్ లాసెస్ కూడా అవే ఉండడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ కాపర్ లాసెస్ అనేది 900 వాట్స్ అని ఇచ్చాడు కాబట్టి ఈ ప్రాబ్లంకి సంబంధించి ఐరన్ లాసెస్ కూడా ఎంత అండి? 900 వాట్స్. సో ఆన్సర్ బి 900 వాట్స్ అని అనేది ఈ ప్రాబ్లంకి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో చూడండి, ఈ ప్రాబ్లమ్స్ను మీరు గమనించి చూసినట్టయితే డేటా ప్రాబ్లం మొత్తం లాసెస్ మీదనే ఉంటుంది, డేటా ఒకేలాగా ఉంటుంది. బట్ అడిగేటువంటి క్వశ్చన్ను బట్టి మనము ఆన్సర్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ లోపల రాసేటప్పుడు ఏమాత్రం టెన్షన్ పడ్డా ఈ విషయాలు మనకు కూలంకుషంగా తెలియకపోయినా సరే మనము తప్పుడు ఆన్సర్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి సిమిలర్ క్వశ్చన్స్ని మీకు ఒకే దగ్గర చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనము నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఓకే, సిమిలర్ ప్రాబ్లమ్స్ లోపల ఇంకొక ప్రాబ్లం చూద్దాం. దట్ ఈజ్ ఇఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ హ్యావింగ్ ఏ కాపర్ లాసెస్ ఆర్ 400 వాట్స్ ఎట్ ఫుల్ లోడ్. ట్రాన్స్ఫార్మర్ లోపల ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ 400 వాట్స్ అంట. దెన్ ఫైండ్ ది కాపర్ లాసెస్ ఎట్ హాఫ్ లోడ్ దగ్గర కాపర్ లాసెస్ ఎంత ఉంటాయి అనేటువంటిది క్వశ్చన్. ఇంతకుముందు మనము ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూసాము. కాపర్ లాసెస్ ఈక్వల్ టు ఇవి ఏ లాసెస్ అన్నాను నేను? వేరియబుల్ లాసెస్ అన్నాను. ఇవి దేనిపైన డిపెండ్ అయి ఉంటాయి? లోడ్ కరెంటు పైన డిపెండ్ అయి ఉంటాయి. కాపర్ లాసెస్ అనేది వేరియబుల్ లాసెస్. ఈ వేరియబుల్ లాసెస్ అనేది ఆల్వేస్ లోడ్ కరెంట్ పైన డిపెండ్ అయి ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు కాపర్ లాసెస్కి మనకి ఫార్ములా ఏంటి అంటే I²R ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడండి? 400 వాట్స్ ఇచ్చాడు. 400 వాట్స్ ఇచ్చినప్పుడు ఈ I అనేటువంటిది సగమైంది. సో I అనేది ఏమైందండి మనకి ఇక్కడ I/2గా రాయడం జరిగింది. I/2² R ఈక్వల్ టు ఏమవుతుంది అంటే మనకి ఇది I²/2² అంటే 4 అవుతుంది. ఈ 2R ఆ విధంగానే ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే 400 వాట్స్ ఇచ్చాడు కాబట్టి దీన్ని by4తో మనము డివైడ్ చేయాల్సి ఉంటుంది. సో by4తో డివైడ్ చేసినప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుందండి? 100 వాట్స్ వస్తుంది. సో 400 వాట్స్ ఫుల్ లోడ్ కరెంట్స్ అయితే ఫుల్ లోడ్ వాటేజ్ అయితే ఏమవుతుంది మనకు 100 వాట్స్ అనేది
హాఫ్ లోడ్ లోపల ఉండేటువంటి కాపర్ లాసెస్. సో ఇచ్చిన దాంట్లో మనకి ఆప్షన్ ఏ 100 వాట్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడైనా సరే ఫుల్ లోడ్ లోపల కాపర్ లాసెస్ ఇచ్చి హాఫ్ లోడ్ లోపల కాపర్ లాసెస్ని అడిగినప్పుడు మనము బై 4 చేయాలి, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా మీరు మైండ్లోనే బై 4 చేసి క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ వేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఇంకొక డిఫరెంట్ క్వశ్చన్ చూద్దాం. ఇదే ప్యాటర్న్ లోపల ఉన్నటువంటి ఇంకొక డిఫరెంట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, మనం ఇప్పుడు సేమ్ ప్యాటర్న్ లోపల ఉన్నటువంటి ఇంకొక డిఫరెంట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ కూడా లాసెస్ పైనే. సో ఈ లాసెస్ పైన ఉన్నటువంటి క్వశ్చన్స్ ఒకే మాదిరిగా డిఫరెంట్ ఆన్సర్ తోటి క్వశ్చన్ను బట్టి సొల్యూషన్ డిపెండ్ అవుతుంది. అది మనము ఏ విధంగా చేస్తామో చూస్తున్నాం. ఇదే ప్యాటర్న్ లోపల ఉన్నటువంటి ఇంకొక క్వశ్చన్ చూడండి. టోటల్ లాసెస్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఆర్ 1600 వాట్స్. సో ట్రాన్స్ఫార్మర్లో ఉన్నటువంటి టోటల్ లాసెస్ అన్నాడు. సో ఇక్కడ ప్రాబ్లం లోపల యూజ్ చేసినటువంటి టర్మ్ ఏంటి అంటే టోటల్ లాసెస్ ఆర్ 1600 వాట్స్. అదేవిధంగా ఏమన్నాడు, ఎట్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఫైండ్ ది కాపర్ లాసెస్ ఎట్ హాఫ్ లోడ్ అన్నాడు. సో ఇక్కడ మనకి 1600 వాట్స్ ఇచ్చాడు. ఈ 1600 వాట్స్ అనేది ఏ లాసెస్ అని చెప్పిండండి, టోటల్ లాసెస్ అన్నాడు. టోటల్ లాసెస్ 1600 వాట్స్ అని ఇవ్వడం జరిగింది. సో 1600 వాట్స్ టోటల్ లాసెస్ అని ఎప్పుడైతే వచ్చిందో ఈ 1600 లోపల ఇది కూడా ఎక్కడ అన్నాడండి, మ్యాక్సిమం ఎఫిషియన్సీ దగ్గర అన్నాడు. మ్యాక్సిమం ఎఫిషియన్సీ దగ్గర 1600 వాట్స్ అని చెప్పడం జరిగింది. సో దీని మీనింగ్ ఏంటి, దీంట్లోపల మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే దీంట్లోపల ఐరన్ లాసెస్ 800 వాట్స్ అని, కాపర్ లాసెస్ 800 వాట్స్ అని మీనింగ్ అండి. సో టోటల్ లాసెస్ అని మనకు ఎప్పుడైతే ఇచ్చిండో టోటల్ లాసెస్ 1600 వాట్స్ అని ఇచ్చినప్పుడు ఈ 1600 వాట్స్ దట్టు మ్యాక్సిమం ఎఫిషియన్సీ దగ్గర. సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎప్పుడు వస్తుంది, ఐరన్ లాసెస్ ఈక్వల్ టు కాపర్ లాసెస్ ఉన్నప్పుడు మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాక్సిమం ఎఫిషియన్సీలో దగ్గర 1600 వాట్స్ అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి డేటాలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఐరన్ లాసెస్ 800 వాట్స్ అని, అదేవిధంగా కాపర్ లాసెస్ 800 వాట్స్ అని ఇచ్చిండు. ఇప్పుడు కాపర్ లాసెస్ 800 వాట్స్ ఇది ఫుల్ లోడ్లో, కాపర్ లాసెస్ 800 వాట్స్ ఫుల్ లోడ్లో అయినప్పుడు హాఫ్ లోడ్లో ఎంత, ఇప్పటి వరకు మనం చేసుకుంటూ వచ్చాము I²R చేసాము. I²R ఈజ్ ఈక్వల్ టు 800 వాట్స్ చేసినాము. హాఫ్ ఏది హాఫ్ లోడ్ దగ్గర ఉంది కాబట్టి 1/2 హోల్ స్క్వేర్ R ఈక్వల్ టు ఏం చేయాలి మనము 800/4 ఎంత అండి 200 వాట్స్ అనేది మనకి ఏమవుతుందండి హాఫ్ లోడ్ దగ్గర కాపర్ లాసెస్ అవుతాయి. ఇప్పుడు మనకి దీంట్లోపల ఆప్షన్ ఏ 200 వాట్స్ అనేది మనకి రైట్ ఆన్సర్. సో ఈ ప్రాబ్లం లోపల ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మనం క్వశ్చన్స్ను ఈ విధంగా సాల్వ్ చేయాలా. ఇచ్చేటువంటి డేటాలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇచ్చేటువంటి క్వశ్చన్ లోపల డేటాను బట్టి ఏ విధంగా సాల్వ్ చేయాలని ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు చూసినటువంటి అన్ని క్వశ్చన్స్ను మీరు చూసి దీన్ని పెన్ పేపర్ అండ్ ఏది లేకుండా మీరు ఆన్సర్ చేయడం ప్రాక్టీస్ చేయాలా. దీంట్లోపల ఏమీ లేదండి, కాపర్ లాసెస్ ఐరన్ లాసెస్ అనే 2 టర్మ్స్ ఉంటాయి. మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేటువంటి కండిషన్ ఉంటుంది. ఐరన్ లాసెస్ అన్నప్పుడు అది ఫుల్ లోడ్ కానివ్వండి, హాఫ్ లోడ్ కానివ్వండి, 1/4 లోడ్ కానివ్వండి, ఏ విధమైనటువంటి చేంజెస్ ఉండవు. కాపర్ లాసెస్ మాత్రమే వేరియబుల్ లాసెస్ కాబట్టి అవి చేంజ్ అవుతాయి. ఇవి ఏ విధంగా చేంజ్ అవుతాయి, హాఫ్ అయితే 4 టైమ్స్ తగ్గడం జరుగుతుంది. ఒకవేళ 1/4 అయితే 16 టైమ్స్ తగ్గడం జరుగుతుంది. ఆ ఒక్కదాన్ని బేస్ చేసుకొని మీరు ఈ క్వశ్చన్ను ఈజీగా ఆలోచించి పెన్ పేపర్ లేకుండా వితిన్ 2-3 సెకండ్స్ లోపల ఆన్సర్ చేసి సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.